అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ శిరీష మధుకర్ యాదవ్. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదైతే వినాయక చవితి వ్లాగ్ అండి. కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి, కొంచెం బిజీగా ఉండే, అందుకని అప్లోడ్ చేయలేదు. మేమైతే ఆ రోజు మార్నింగ్ మార్కెట్కి వెళ్ళినాము పూజ సామాన్ అండ్ వెజిటేబుల్స్ తీసుకొద్దామని. మార్కెట్లో మాత్రం ఫుల్ రష్ ఉండే అండి. మనం ఏది అడిగినా సరే రేట్లు మాత్రం చాలా ఉండే. వాళ్ళు దొరికింది ఒక్కరోజు అని చెప్పేసి ఫుల్ రేట్లు పెంచేస్తున్నారు. ఏం కొందామన్నా చాలా రేటు ఉండే. బీరకాయలు వచ్చేసి ఆ రోజు కిలో కొందామంటేనే బీరకాయలకి ఓన్లీ 120 రూపీస్ అయినాయి. అంత హైప్ రేంజ్ ఉండే. ఇంతకీ మీరు ఎలా వినాయక చవితి జరుపుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫుల్ వ్లాగ్ చూడండి. ఈ పొట్లకాయ చూసారా, ఇంత చిన్నగా ఉంది కదా. 20 రూపీస్కి ఇంత పీస్ ఇస్తానన్నది, చిన్న పీస్ 2-3 ఇంచెస్ పీస్ ఇస్తా అన్నదండి. అది మొత్తం కలిపితే 50 రూపీస్ కూడా ఇవ్వలేదు, హాఫ్ ఆఫ్ ద కూడా లేదు. అంత రేట్ చెప్పారు ఆ రోజు. మీ సైడ్ కూడా ఇలానే ఉండేనా రేట్స్? మీ సైడ్ కూడా ఇలానే ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. ఈ కమలం పువ్వు వచ్చేసి 30 రూపీస్ ఉండే అండి. ఒక్క కమలం పువ్వు 30 రూపీస్. చూసారా రష్ ఎలా ఉందో. అందులో వీడియో తీయడం కూడా చాలా కష్టమైపోయింది ఆ రోజు. ఇక్కడ మా నాన్న పూజకు కావాల్సిన పండ్లు కూడా తీసుకుంటున్నాడండి. నేను వెళ్ళలేదు పండ్ల దగ్గరికి, నాన్ననే వెళ్ళి తీసుకొచ్చాడు పండ్లు. చామంతులు వచ్చేసి 50 రూపీస్ చెక్ టాక్ అండి. ఇక్కడైతే పుజ్జ గణపతిని తీసుకోవడానికి వచ్చేసాము. నేను మా నాన్న చూస్తున్నాము ఏది బాగుందని చెప్పేసి. మట్టి వినాయకుడు అడిగినాం కానీ అప్పటికి అయిపోయి 2 or 3 మట్టి వినాయకులు ఉండే, కానీ అక్కడక్కడ క్రాక్స్ ఉండే, అందుకని అవి తీసుకోలేదు. ఈ వినాయకుడిని తీసుకున్నాము. చాలా బాగుండే ఈ వినాయకుడు కూడా. ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, పండ్లు, పూలు, వినాయకుడిని కూడా తీసుకొని ఇంటికి స్టార్ట్ అయినాము. మార్కెట్ నుండి వచ్చిన తర్వాత నేనైతే వినాయకుని కూర్చోబెట్టడానికి బ్యాక్ డ్రాప్గా చిన్నగా డెకరేషన్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది డెకరేషన్ వచ్చేసి, చూడండి.
లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగా సెట్ అయిందండి. ఇక్కడైతే మా అమ్మమ్మ పెద్దమ్మ కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నారు వంటకి. డోర్స్ గడదామని నేను ఇక్కడ పూలు గుచ్చుతున్నాను. పక్కన మా తమ్ముడు కమెంట్స్ చేస్తున్నాడు. ఇక్కడ మా అమ్మ పూజకి అన్నీ రెడీ చేసుకుంటుంది. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజలో కలుద్దాం, ఓకేనా? నేనైతే ఇక్కడ జాజు సున్నం పెడుతున్నాను. డోర్స్కి కింద ఫ్లోర్లో అన్నీ పెడుతున్నాను. ఇక్కడైతే దేవుడికి కావాల్సిన నైవేద్యాలు అవన్నీ అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత అమ్మ పూజ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ చేసుకున్న డెకరేషన్ ఫ్లాప్ అయిందండి. అవి నేను గ్లూ స్టిక్స్ పెట్టినా ఆగలేదు. ఆగకపోయేసరికి మళ్ళీ అప్పటిదప్పుడు ఇలా చిన్నగా డెకరేషన్ చేసుకున్నాను. ఇది కూడా దేవుడికి చాలా బాగా సెట్ అయిందండి. మనం మనసుతో చేస్తే ఏదైనా బాగుంటుంది అంటారు కదా, ఇది చాలా బాగా కుదిరింది. ఇక్కడ నేను మా పాప కూడా పూజ చేస్తున్నామండి. పూజ అయిపోయా మేమైతే ట్రెండ్స్కి షాపింగ్ వెళ్ళినాము. అసలు పండుగ రోజు షాపింగ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మేమే కావచ్చు. చూడండి, ఎవ్వరు లేరు షాపింగ్లో, మేము మాత్రమే ఉన్నాము. నేను అండ్ మా మామయ్య కూతుర్లు ఇద్దరం వెళ్ళినాము షాపింగ్కి. టైంపాస్కి పాప ఉండే కదా, సతాయిస్తుందని చెప్పేసి వెళ్ళినాము. చూడండి ఎట్లా ఉరుకుతుంది తానైతే, అస్సలు ఆగట్లేదు. ఉరుకుడు ఏం మీదనే ఉంటుందండి. ఇప్పుడు మన నిర్మల్ ట్రెండ్స్లో కలెక్షన్ కూడా చాలా బాగుందండి. మీరైతే వెళ్ళకపోతే కనుక వెళ్ళి చెక్అవుట్ చేయండి. నాకైతే నచ్చింది కలెక్షన్. మీకు ఎలా అనిపించిందో వెళ్ళాక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ మూవీకి వెళ్ళినామండి. నైట్ సరిపోదా శనివారం మూవీకి వెళ్ళినాము. మూవీ అయితే చాలా బాగుంది. మీరు కూడా చూసారా లేదా? చూస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా? మా అమ్మాయి కూతురిది బర్త్డే ఉండే, ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేసి
పడుకున్నాం ఇక.